ఈ రోజున ఓవైసీ ఏం కోరుకుంటాడు? ఈ దేశం లోపల ఇస్లామిక్ షరియత్ లానే కావాలంటాడు. అదే కదా ఓవైసీ కోరుకుంటుంది. షరియత్ లా నాకు కావాలనుకుంటాడు, ఇస్లామిక్ రాజ్యం కావాలనుకుంటాడు. రజాకార్లు స్థాపించినటువంటి పార్టీ, రజాకార్ల వారసత్వాన్ని వంటబట్టించుకున్నటువంటి పార్టీ ఈ దేశాన్ని భారత్లో అంతర్భాగమే కావద్దు హైదరాబాద్ సంస్థానాన్ని అని వేలాది మంది హిందువుల మీద ఊచకోత కోసినటువంటి కాసిం రజ్వీ వారసత్వం అది కోరుకోకపోతే ఇంకేం కోరుకుంటుంది? ఓవైసీ పొద్దున మధ్యాహ్నం రాత్రి అదే కలలు గంటాడు. నువ్వు ఎంపీ అయినావు కదా హైదరాబాద్కు, భారత రాజ్యాంగం ప్రకారం ఎంపీ కాగలిగినావు కదా, కానీ ఓవైసీ ఏమంటున్నాడు? అక్కడ హిజాబ్ అనేటువంటి ఒక సింబాలిక్ని ఎందుకు తీసుకొచ్చిండు? ఒక ముస్లిం మహిళ అయితే అంటలేడు, అంటే షరియత్లా ఇస్లామీ రాజ్యాన్ని ఏల్తుంది. అది ఓవైసీ కామెంట్లో ఉన్నటువంటి అంతరార్థం. ఈ దేశంలో ఎంతమంది మహిళలు, ముస్లిం మహిళలు మంత్రులు కాలేదు? ఎంతమంది చట్టసభలకు ఎన్నిక కాలేదు? ఎవరన్నా ఆపగలిగిందా? ఉపరాష్ట్రపతి కాలేదా? రాష్ట్రపతి కాలేదా? అనేక కీలక పదవుల లోపట లేదా? కానీ వాళ్ళ ఓవైసీ అంతరార్థమేంది? షరియత్లా ఈ దేశాన్ని ఏల్తుంది. ఈ అంతరార్థాన్ని మనం గమనించకుండా, ఈ సెక్యులర్ మత్తు వదలకుండా ఉంటే రేపు ఆ దిశగా దేశం నెట్టేయబడుతుంది.